అవర్ జనరేషన్ యాజ్ పేరెంట్స్. ఓకే, ఎక్కడికి వెళ్తున్నారు? ఫుడ్ సైడ్ కదా, అలా సినిమాకి వెళ్ళి వస్తాను. టిఎఫ్ఐ బానిసానా ఆయన? అండి ఓహో, పోనీ బాబు నాతో పట్టుకెళ్ళిపోతాను. అంటే సినిమా ఫస్ట్ డే వెళ్ళాలి కదా. డాడీ ఫైనల్లీ జాబ్ రిజైన్ చేస్తా డాడీ. అయితే రేపటి నుంచి నువ్వు నేను ఇంకా రోడ్ల మీద. హలో, నేను రిజైన్ చేసింది నా కెరీర్ అండ్ ప్యాషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి. ఏంటి శాలిని ఆడు కెరీర్ ప్యాషన్ అంటాడు, ఇది తెలిసింటే మనం కలియాలా చెప్పాడికి. ఏంటండి చాలా రోజుల తర్వాత? ఎవండి మీ అబ్బాయిని ఇక్కడ సిగరెట్ షాప్ దగ్గర చూసాను. అవునా, స్పీకర్ లో పెట్టండి. ఒరే అవసరం నాకు కూడా ప్యాకెట్ తెచ్చే. ఎరా యోయో రూమ్స్ దగ్గర ఏం చేస్తావు? యోయో డాడీ డబ్బులు పంపిస్తాను, మంచి దానికి వెళ్ళు. ఉండాలన్నా ఇలాంటి పేరెంట్స్ మనకి. రేయ్ మమ్మీ ఏంటి నువ్వు ఫ్రెండ్స్ తో బ్యాంకాక్ వెళ్తున్నావు అంటుంది. అంటే డాడీ అది అంటే నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళిపోదాం అని. బింగో ట్రిప్లెక్స్ బాగుంటుంది, నువ్వు ట్రై చేయి. డార్క్ మైండెడ్ గాయ్స్. దీనిలో మొత్తం 2 ఫ్యూజన్ ఫ్లేవర్స్ ఉన్నాయి డాడీ. ఇది ఇది బోల్డ్ అండ్ నాటీ. ఓ మీ నువ్వు కాదు బింగో చిప్స్. సర్లే నాకు కూడా టికెట్స్ బుక్ చేయి. అయినా నీ వయసు ఏంటి, నువ్వు చేద్దాం అనుకుంటున్న పనులే ఏంటి? దానికి వయసుకి ఏం సంబంధం? డాడీ ఈ అమ్మాయి బాగుందా? ఈ వయసులో ఎందుకు లేరా నాకు ఇవన్నీ? నీకు కాదు నాకు ఈ క్లారిటీ ముందు ఇవ్వాలి.